Hello guys, welcome back to our channel CAI Student Ajay. This is your Ajay. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేటువంటి టాపిక్ మీద అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ వీడియో అయితే నేను అసలు హౌ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ అనేటువంటి టాపిక్ మీద నేను వీడియో చేయడం జరిగింది. సో బాగానే ఉంది బ్రో. అసలు మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి, మంచి మార్క్స్ అనేవి చేసావు, బాగానే ఉంది. అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్? ఈ డౌట్ మీకు ఎవరికి రాలేదా? సో ఒకవేళ రాకపోయినా ఇప్పుడు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అని చెప్పి. మీరు అసలు ఒకవేళ మీరు ఇంటర్ చదువుతా ఉంటే అసలు మీరు ఎందుకు చదువుతున్నారు, ఇంటర్ ఈ యొక్క మార్క్స్ తో యూజ్ ఏంటి అని మీకు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ యూజ్ ఏంటి అని చెప్పి నేను పూర్తిగా చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క టాపిక్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. 3 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ప్రతి టాపిక్ కి 2 to 3 minutes అయితే టైం తీసుకుని చెప్పబోతున్నాను. అది కూడా ఈ యొక్క 2 to 3 minutes లోనే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఈ టాపిక్ ని 3 parts గా డివైడ్ చేస్తున్నాను కదా. అవి ఒకటి జాబ్స్, సెకండ్ వచ్చేసి బీటెక్, థర్డ్ వచ్చేసి స్కాలర్షిప్స్. సో ఈ 3 parts గా డివైడ్ చేసి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో ఏ మాత్రం కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో అవర్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి జాబ్. సో ఈ యొక్క జాబ్స్ అనేటువంటి టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే, బీటెక్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని జాబ్స్ అనేవి ఈ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా కొన్ని కండిషన్ పెడతాడనమాట. ఎలిజిబిలిటీ కండిషన్ లో ఈ యొక్క కండిషన్ పెడతాడు ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా. అవి కూడా మీకు ఒక నోటిఫికేషన్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమవుతుంది బాగా. సో ఈ యొక్క ఫస్ట్ జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ఐ మీన్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. సో గవర్నమెంట్ జాబ్స్ అంటే లైక్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. సో ఈ జాబ్స్ గురించి అయితే నేను ఇప్పుడు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను ఎందుకంటే మార్క్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి. అండ్ ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి అందులో, లైక్ కంటెంట్ క్రియేటర్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలానే ఉంటాయి అనమాట. సో అయితే మీకు ఒక 1 or 2 నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను, చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చూడొచ్చు ఒకసారి. ఈ పక్కన స్క్రీన్ మీద అయితే చూపిస్తాను నోటిఫికేషన్. సో ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను మీకు, చూడొచ్చు మీరు యొక్క నోటిఫికేషన్ అనేది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ అయితే. అండ్ ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఎలిజిబిలిటీ కండిషన్ మీకు చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు, ఇందులో ఎలిజిబిలిటీ కండిషన్స్ లో ఇక్కడ ఎడ్యుకేషన్ సంబంధించి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని ఉంది. సో ఇందులో ఫస్ట్ ఫ్లయింగ్ బ్రాంచ్ అని చెప్పి ఉంది. ఈ యొక్క ఫ్లయింగ్ బ్రాంచ్ ఇది చదవండి ఒకసారి. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ మ్యాండేటరీ పాస్డ్ విత్ ఏ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఈచ్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అట్ 10+2 లెవెల్ అన్నమాట. అంటే ఇంటర్మీడియట్ లో మినిమం 50% మార్క్ పాస్ ఐ మీన్ తెచ్చుకొని ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశాడు కండిషన్. అయితే ఇది ఇంటర్మీడియట్ బేస్ మీద కాదు కండిషన్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇది చదవండి, ఇంకొకటి పెట్టాను కదా ఇక్కడ, ఇది చదవండి. గ్రాడ్యుయేషన్ విత్, ఇక్కడ అండ్ అని ఉంది, ఇది చూడండి అండ్. సో గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 3 years ఆఫ్ డిగ్రీ. అంటే ఇది ఇంటర్మీడియట్ లో 50% మార్క్స్ ఉండాలి, దాంతో పాటు డిగ్రీ చేసి ఉండొచ్చు, ఇంటర్ తర్వాత డిగ్రీ చేసి ఉండొచ్చు, 60% ఆఫ్ మార్క్స్ రావాలి అందులో కూడా. లేదా కూడా సెకండ్ పాయింట్, బిఈ బీటెక్ అంటే బీటెక్ అనమాట, అందులో కూడా 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. లేదా ఇంకోటి కింద ఏదో మెన్షన్ చేశాడు ఇక్కడ, ఇంకొకటి కండిషన్ ఏదో అంటే నెక్స్ట్ బీటెక్ లేదా డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క ఇంటర్ మార్క్స్ మీద కొన్ని జాబ్స్ అనేవి బేస్ అయ్యి వస్తాయి. అంటే ఇంటర్, బీటెక్ లేదా ఎనీ డిగ్రీ వాటి మీద కూడా బేస్ అయ్యి ఈ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అనేవి రావడం జరుగుతుంది నోటిఫికేషన్స్ లో. సో అందుకని ఈ యొక్క ఇంటర్ మార్క్స్ అనేవి చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి, జాగ్రత్తగా చదివనమాట ఇంటర్ లో ఉన్నప్పుడే. ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ లో, ఇంటర్ లోనే తెలుసుకోవాలన్నమాట. అండ్ ఇంకొక నోటిఫికేషన్ చూపిస్తాను. అండ్ ఇది చూడొచ్చు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారంట, అంటే సిఐఎస్ఎఫ్ అన్నమాట. దేనికి? రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్. ఇక్కడ అండర్లైన్ చేయడం చూడండి, కానిస్టేబుల్ అంటే అది కూడా ఎవరికి? మేల్ అంట. సో ఓకే. అయితే ఈ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్ ఎడ్యుకేషన్ సంబంధించి చూద్దాం ఏమున్నాయని. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? 12th క్లాస్ అన్నాడు, అండర్లైన్ చేస్తున్నాను చూడొచ్చు.
12th క్లాస్ అని చెప్పి అన్నాడు. అయితే ఇక్కడ ఎటువంటి మార్క్స్ కూడా మెన్షన్ చేయలేదు. అంటే జస్ట్ పాస్ అయ్యి ఉంటే చాలు అని దాని అర్థం. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, పాస్డ్. పాస్ అంటే హ్యావ్ పాస్డ్ అంటే జస్ట్ పాస్ అయ్యి ఉంటే చాలు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అండ్ ఇంకొక కండిషన్ మెన్షన్ చేశాడు, విత్ సైన్స్ సబ్జెక్ట్ అంట. కనిపిస్తుందో లేదో సారీ, ఇదిగోండి ఇక్కడ విత్ సైన్స్ సబ్జెక్ట్ అంట. అంటే ఎక్కడ వచ్చేసి మార్క్స్ అనేవి మెన్షన్ చేయాలి. అంటే 50% మార్క్స్ అని చెప్పి గట్రా మెన్షన్ చేయలేదు. జస్ట్ పాస్ అయ్యి ఉంటే చాలు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే కొన్ని నోటిఫికేషన్స్ లో ఈ యొక్క 50% మార్క్స్, ఇంకా కొన్ని వాటిలో 75% మార్క్స్ అని చెప్పి కూడా కొన్ని వాటిలో మెన్షన్ చేస్తారనమాట. అందుకని మీకు దీని గురించి చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ చేయించి కూడా అందుకే చెప్తున్నాను అనమాట, మీకు బాగా అర్థం అవ్వాలని. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ లో ఈ విధంగా పెడతాడు కండిషన్స్. సో అందుకని ఇంటర్ మార్క్స్ అనేవి ఇప్పుడు యూజ్ అవుతాయి అనమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు జస్ట్ పాస్ అవుతే చాలు, జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు అని చెప్పి అనుకుంటారు. బట్ కొన్ని అయితే అలా అవ్వవు. కొన్ని వాటికి అయితే పెడతాడు అనమాట ఈ విధంగా కండిషన్స్. 50% మార్క్స్, ఇంకా కొన్ని 70% మార్క్స్ కూడా పెడతాడు. 70%, 75% ఆఫ్ మార్క్స్ అని చెప్పి కూడా ఇంకా కొన్ని వాటికి పెడతాడు. అవి నాకు నోటిఫికేషన్ దొరకలేదు ఇంతవరకు, నేను చూసేవాడిని. అదైతే ఇప్పుడు దొరకలేదు అనమాట నాకు ఆ నోటిఫికేషన్స్. సో అవర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీటెక్. సో గైస్, బీటెక్ లో జాయిన్ అవ్వడానికి ఇంటర్మీడియట్ లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటారు, లేదా జేఈ మెయిన్స్ కోచింగ్ అయితే తీసుకుంటారు. అయితే ఈ యొక్క ఎంసెట్ లో ఏపీలో కావచ్చు, టిఎస్ లో కావచ్చు, ఎంసెట్ లో అయితే 25% ఆఫ్ మార్క్స్ అయితే క్రైటీరియా ఉంటుంది. అంటే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో అందులో 75% ఆఫ్ మార్క్స్ తీసుకుని, అండ్ ఐపీయూలో 25% ఆఫ్ మార్క్స్ తీసుకుని టోటల్ గా 100% కి మార్క్స్ కి నార్మలైజ్ చేస్తారు. చేసి దాన్ని బట్టి ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టిఎస్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కూడా మీరు ఎవరైతే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క పాయింట్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి మార్కు కూడా మీ యొక్క ర్యాంక్ ని ఆ థౌజండ్స్ లో చేంజ్ చేసేస్తుంది అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి వచ్చేసి జేఈ మెయిన్స్. జేఈ మెయిన్స్ లో కూడా 75% ఆఫ్ క్రైటీరియా ఉంటుంది అనమాట మార్క్స్ అనేవి. జేఈ మెయిన్స్ లో ఎలాగంటే మీకు ఎంసెట్ లో లాగా 25% తీసుకుంటారు ఎంసెట్ లో, అలా ఈ యొక్క జేఈ మెయిన్స్ లో 75% తీసుకోరు. బట్ మీరు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, బాగానే ఉంటుంది. బట్ ఆ యొక్క ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఖచ్చితంగా ఐపీఈలో 75% ఆఫ్ మార్క్స్ రావాలి. మీరు జేఈ మెయిన్ ఎగ్జామ్ ఎంత బాగా రాసినా సరే మీకు ఐపీఈలో 75% ఆఫ్ మార్క్స్ లేకపోతే మీరు క్వాలిఫై అవ్వరు. ఖచ్చితంగా 75% ఆఫ్ మార్క్స్ ఉండాలి. మీరు మరి 75% మార్క్స్ లేకపోతే ఎగ్జామ్ రాయడానికి ఉండదు అంటే ఎగ్జామ్ రాయొచ్చు. 75% ఆఫ్ మార్క్స్ లేకపోతే జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేది రాయొచ్చు. కాకపోతే క్వాలిఫై అవ్వరు మీరు ఎంత బాగా రాసినా సరే. సో అందుకని ఖచ్చితంగా 75% ఆఫ్ మార్క్స్ అనేవి ఇందులో ఉండాలన్నమాట జేఈ మెయిన్స్ కి. అండ్ ఎంసెట్ లో చెప్పాను కదా, ఎంసెట్ లో వచ్చేసి 25% ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఓన్లీ గ్రూప్స్ లో అనమాట. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో వాటిలో 25% అనేది తీసుకుంటారు అనమాట మార్క్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి స్కాలర్షిప్స్. ఈ స్కాలర్షిప్స్ కూడా బీటెక్ సంబంధించిందే. బీటెక్ లో ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి కొన్ని కాలేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. నేను సో ఏ కాలేజ్ అయితే ప్రస్తుతానికి పీడిఎఫ్స్ గట్రా ఏం చూపించట్లేదు కానీ, సో ఖచ్చితంగా కొన్ని కాలేజెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. లైక్ 95% అబౌవ్ ఐపీఈ మార్క్స్ వస్తే కొంతమందికి కొన్ని కాలేజెస్ అయితే డైరెక్ట్ ఫ్రీ సీట్ అని కూడా చెప్తాయి కొన్ని కాలేజెస్. అండ్ 75% అబౌవ్ మార్క్స్ వస్తే 20% కన్సెషన్ ఉంటుంది, లేదా 25% కన్సెషన్ ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఈ విధంగా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి చాలా కాలేజెస్ ఎవరికి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళకి. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్స్ వేరు, ఫీజు రియంబర్స్మెంట్ వేరు. రెండు కూడా డిఫరెంట్ అన్నమాట. స్కాలర్షిప్స్ అంటే ఏవైనా కాలేజెస్ కానీ లేదంటే బయట వేరే కంపెనీస్ ఏమైనా ఉంటాయి కొన్ని, అంటే స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ అనేవి కొన్ని కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో అవి వేరు. గవర్నమెంట్ అనేది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది. సో అది వేరు. సో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ లో నేను చేస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, స్కాలర్షిప్స్ వేరు, ఫీజు రియంబర్స్మెంట్ వేరు. ఆ, ఎవరు గవర్నమెంట్ అనేవి ఫీజు రియంబర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడప్పుడు గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ సంబంధించి కూడా ఉంటాయి కొన్ని స్కీమ్స్ యొక్క స్కాలర్షిప్స్ సంబంధించి. చాలా మంది ఏమనుకుంటారంటే స్కాలర్షిప్స్ యొక్క ఫీజు రియంబర్స్మెంట్స్ రెండు కూడా ఒకటి అనుకుంటారు. సో రెండు డిఫరెంట్ అనమాట. సో గాయస్,
ఈ వీడియో అయితే ఇంతే. సో, మీకు ఇంకా ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్మీడియేట్ చదివేవాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా షేర్ చేయండి. వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే కొన్నైతే చెప్పాను. ఇంకా ఉంటాయి ఇంటర్‌కి సంబంధించి. నాకు తెలిసినంత వరకైతే అంటే జాబ్స్‌కి సంబంధించి మీకు క్లియర్‌గా చెప్పలేదు. ఏ జాబ్స్ ఉంటాయి ఇంటర్మీడియేట్ అని. సో, మీకు ఒకవేళ అవి కూడా తెలుసుకోవాలని ఉంటే అప్పుడు కామెంట్ చేయండి. సో, వాటి గురించి కూడా చేస్తాను. అండ్ మీరింకా వేటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్‌లో చెప్తాననమాట. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అందరికి కూడా షేర్ చేయండి. అండ్ మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలామంది అడిగేటువంటి క్వెషన్ ఏంటి అంటే, బ్రో ఈ ఛానెల్‌లో ఓన్లీ ఎడ్యుకేషన్‌కి సంబంధించి అండ్ అవి కూడా ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మాత్రమే పెడతావా వీడియోస్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో, ఇంటర్మీడియేట్ అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించి వస్తాయి. అది ఓన్లీ ఇంటర్మీడియేట్ కాదు. ఎడ్యుకేషన్‌కి సంబంధించి వస్తాయి. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. అండ్ మీకింకా ఏమైనా మీరు కామెంట్ సెక్షన్స్ ఏమైనా చెప్పమని అడిగితే అవి కూడా నేను చెప్తాను. అవి ఏవైనా సరే మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్. తప్పకుండా ఏమైనా తెలుసుకోవాలి దీని గురించి చెప్పు బ్రో అని అడిగితే ఖచ్చితంగా నేను దాని గురించి రీసెర్చ్ చేసి కూడా చెప్తానన్నమాట. సో, దట్స్ ఇట్.